ఫ్రెండ్స్, ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈ వీడియోలో ఒక పాపం వీడి మాటలు వినేసేసి కోట్లు కోట్లు వస్తాయి, డబ్బులు చెట్లకు కాస్తాయి అనే రకరకాలైనటువంటి మాటలను వినేసేసి ఒక రైతు రూ. 4,50,000 పోగొట్టుకున్నాడు వీడి మాటలు వినేసి. పాపం అతని యొక్క ఆవేదన, అతని యొక్క ఈ ఆడియో ద్వారా మీరు వినండి. ఇతనికి కూడా బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు చేసుకో, ఇతరులని ఉద్ధరించడానికి చేస్తున్నానని అంటున్నావు కదా, నువ్వు 10 నెలలు దాదాపుగా సంవత్సరం ఇంతకుముందు ఇండియన్ మార్కెట్‌లో కూడా చాలామందిని బజార్ పాలు చేశావు. ఇప్పుడే కూడా ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేసి లక్షలు పెట్టండి కోట్లు వస్తున్నాయి అని ఒక స్టిమ్యులేషన్‌కి గురి చేసి పబ్లిక్‌ని, పాపం మధ్య తరగతి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు. నువ్వు చేసుకొని నువ్వు సూపర్. నువ్వు ఒక రోజులో 5,00,000 సంపాదించొచ్చు, 35,00,000 సంపాదించొచ్చు. దానికి నిజంగా దానికోసం నీకు నేను సెల్యూట్ చేస్తున్నా. కానీ ఈ విధంగా చేసేసేసి ఫైనల్‌గా నువ్వు కోల్పోయింది రూ. 2,00,00,000 కోల్పోయావు. అలాగే పబ్లిక్ ప్రాపర్టీ దాదాపుగా 13-14 కోట్ల రూపాయలు నిన్ను నమ్ముకొని మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోయారు. ఓసారి ఈ ఆడియో వినండి. అతని యొక్క బాధ, ఆ రైతు యొక్క బాధ తెలుస్తుంది. హలో సార్, నేను మంజు మాట్లాడుతూ ఉండేది. దయచేసి నా వాట్సాప్ కాలు ఏమి చేయొద్దండి, అట్లే పెట్టుకోండా. మీ అబ్బుకు పుట్టింటే మాత్రం పెట్టుకోండా, లేదు అంటే నాది వాట్సాప్ కాలు కట్ చేయండి. 8 స్ట్రాటజీలు ఇడ్స్వి అన్ని డాలర్లు 99 ఎట్లా నా కొడుకు తీసుకోపోతాడు. మెంటల్ నా కొడుకు 99%కి 96% తీసుకోపోతారు. అసలు నీకు ట్రేడింగ్ వస్తుందా? మెంటల్ నా కొడుకు చేసినట్లు చేస్తాను, అందరికీ లాస్ చేయడిసి ఏం చేస్తే మొన్న 10 లక్షలు వేస్తాను చేస్తాను అంటే ఇప్పుడు వచ్చేసి కదా యూత్లకి వెయ్యి $100 వెయ్యి, లేదా $50 వెయ్యి, నేను వేస్తా ఉన్నాను. చూపి నువ్వు కెపాసిటీ ఉంటే నీకు చూపి. నువ్వు మగోడైతే నువ్వు ఊరికే డబ్బా కూర వ్యవహారం చేస్తే నీకు ట్రేడింగే తెలియదు. అట్లా నా కొడుకుపై కోత చేతికి బెల్లం ఇచ్చిన అట్లా నువ్వు చేస్తూ ఉండేది. ఏముందో దుడ్డుకు నువ్వు ఇట్లా చేస్తూ ఉండవు. కుక్కైన దగ్గర నీకు ఇష్టం వచ్చినట్లు పోయి ఇష్టం వచ్చినట్లు సెల్లు. ఎవడన్నా మెంటల్ నా కొడుకు చేసానా కొడుకది తిరగా ఎవడో కొత్త నాటకము యావదో కొత్త తీడ్చాను, దాంట్లో అందరినీ ఉద్దారకం చేసేస్తాను. 12 అవర్లకు ఒక్కిత $100 వేయండి అనేసి. ఇది కొత్త నాటకము. అది పాత నాటకం అంతా అందరినీ లాస్ చేసి 4.5 లక్షలు నా ఎట్లా వాళ్ళని ఎందరు లాస్ చేయండి, కోట్లు లాస్ చేయండి. 4.5 లక్షలు నాది లాసు. లాస్ట్కి ఎంత వచ్చాయి? $180 వచ్చాయి. మార్చి 8వ తారీఖున ఇంకా నువ్వు ఎన్ని $10 నీ యోగికి $10 పైనకి తెచ్చిండవు చెప్పు, పెట్టు వీడియో. $10 నేను పైనకి తెచ్చినా మార్చి 8వ తారీఖున ఇంకా అనేసి ఆ ఏగుతుందా నీకే? నా కొడుకు డిగ్రీ చేస్తూ ఉన్నాడు ఐకేట్లో. పాపం వాడు కెమెరా తీసి డాడీ అని, ఏ కెమెరా తీసి చదువుతురా, నువ్వు చదువురా అని. వానికన్నా కెమెరా తీసి ఇచ్చింటే మంచి కాసులు సంపాదన చేసింది. పాపం ఆడవాళ్ళ దగ్గర సంఘంలో ఎత్తి 1.5 లక్ష M4 కెమెరా తీసి ఇచ్చా. ఈ నెల 80,000 సంపాదన చేశారు. నేను వచ్చి నీ గుబ్బడి నా కొడుకుని నమ్మేసి నేనేసింది కదా, నీ చెప్పులో కొట్టాల నా కొడుకుని, నీ అట్లా నా కొడుకుని తరిమి కొట్టాలరా, నీ అట్లా నా కొడుకుల్ని. మా ఉసురు నీకు తగలేదు అని ఇడిస్తే ఆవిడడుగు నన్ను యావ దాంట్లో ఉద్దారకమైపోతావు చూసిస్తాం. ఆ ఉసురు నిన్ను ఎవడికి తొక్కుతుందో పాతాళానికి తొక్కలేదు అని ఇడిస్తే నేనే సాక్షి నీకు.